నేను సికింద్రాబాద్ సింహాన్ని. ఎవరు మాట్లాడేది? నేను పురాణా పూల్ పులిని మాట్లాడుతున్నా. ఏంది పురాణా పూల్ పులే? ఏంట్రా నువ్వు సికింద్రాబాద్ సింహాన్ని అయినప్పుడు నేను పురాణా పూల్ పులిని కాకూడదా? పెట్రా ఫోన్. యో బండి లోపల ఇరుక్కుపోయిందా? లోపల ఇరుక్కుపోతే లాయర్ని పిలిపించుకొని జామీన్ ఇప్పించుకో. ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నావు. బళ్ళన్నీ ఎండలో పెట్టావంట. నువ్వు ఇచ్చే బోర్డు 2 రూపాయలకి కుళ్ళు మనాలు తీసుకెళ్లి పెట్టాలా? నా కర్మ. ఎక్స్క్యూజ్ మీ. Yes. హలో, టోకెన్ రండి రండి కూర్చొని మాట్లాడుకుందాం. నేమ్ ప్లీజ్. ఎందుకు? జాతకం చెప్తారా? లేదు, జోడి సరిపోతుందో లేదో అని. అర్థం కాలా? ఇలాగే ఎంతకాలం టోకెన్లతో ఇబ్బంది పడతావని నువ్వు ఓకే అని చెప్తే చాలు. నేను నీకు సీజన్ పాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏం చెప్తావు? నువ్వు ఓకేనా? కమాన్ టెల్ మీ. బండి కనపడలేదే. రేయ్ ఎందుకురా అలా అరుస్తావు? నీ ఎరుపుకి నా గోప గుయ్యమంటుంది. లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో మీరు నించున్నారంటే కూర్చోండి. ఎక్కడున్నావు? సీజన్ పాస్ దగ్గర. మీకు సమ్మతమేనా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు గురించి నీకెందుకు కలవరం? ఇక్కడున్న బల్లోంచి పెట్రోల్ నొక్కేసి అమ్మేస్తే అరేబియన్ షేక్ లెవెల్ కి నేను ఖర్చు పెట్టగలను. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను. దానికి మన మధ్య ఒక చిన్న డీలింగ్. డీలింగ్ అంటే? డీలింగ్ అంటే నువ్వు నేను. నా బండి కనపడలేదే. 5 నిమిషాలు వెయిట్ చేయు, వీ డీలింగ్ పూర్తి చేసుకొస్తా. సౌండ్ చేయకుండా చూసుకోలేవరా? చూడరా, ఇదేనా నీ బండి? ఇచ్చుడు, ఇదేనా నీ బండి? చూడు, ఇదేనా నీ బండి? ఇదేనా బండి? ఇదేనా బండి? అయ్యో ఇదేనా మీ బండి? సారీ సార్, చీకట్లో తేలిక తీసుకెళ్లిపోయా. నేను ఇక్కడ పెట్టిందే నిన్న పొద్దున. సార్ పగటిపూట తీసుకెళ్ళడం కుదరదు. తలతల్లాడే పిల్లల్లో చూసుకున్న నా బండిని మీరందరూ కలిసి ఉంచుకుని అలా తయారు చేశారు కదరా. రేయ్ నీకు బుద్ధుందిరా? ఎంత ధైర్యం ఉంటే పెద్ద మనిషి పిల్లని నువ్వు లేపుకెళ్ళి. ఏమిటి వీడి పెళ్ళని నేను లేపుకెళ్తే ఆవిడ వచ్చేస్తుందా? రేయ్ అన్నట్టు ఆవిడే వచ్చేస్తే ఆ కుటుంబంలోని మామగారు మరదళ్ళు పిల్ల జల్ల అందరూ కుటుంబ సమేతంగా వచ్చేస్తారా? అందరినీ అంటే మామగారు అత్త మరదలు పిల్ల జల్లని తీసుకెళ్లి గంజికాసిపోయాడని నేను ఏమైనా పిచ్చోనా? అయితే గంజి కాసిపోతున్న వీడి వెరివెంగలమ్మా. ఏదో మాట వస్తుంది నా పిల్లలతో బండిని పోల్చుకుంటే మీరు నా కుటుంబాన్ని బెదరికి ఇచ్చారు కదరా. రేయ్ నాకు ఇంకా పెళ్ళే కాలేదురా, నేను బ్యాచులర్ని. సరే ఇక ముందు ఈ స్టాండ్ వైపు రాను, నా బండిని కూడా ఇటువైపు రాను. సరే ఇక పేల జరగదు, రేపు వచ్చి స్టాండ్ లో పెట్టాయి. ఎరా వీధి వీధి తిరిగి పోస్టర్లు అతికించలేవా? 500 పోస్టర్లు అతికించమని ఇస్తే అందులో 250 అమ్మేసుకుంటావుగా. పోరా, నువ్వు పెద్ద నిజాయితీ పరుడివే. 2 గంటల సినిమా టైంలో 2 లీటర్ల పెట్రోల్ దుబ్బేస్తుంటావు. పెట్రోల్ దొంగదారు గురించి నీకెందుకురా? టోకెన్ ఇవ్వకుండా డబ్బు నొక్కేయట్లేదా? నువ్వు పోస్టర్లు అమ్మేసి డబ్బులు దొబ్బేయట్లేదా? అది నా ఇష్టం, నీలాగే నేను కూడా అమ్ముకుంటా, నా ఇష్టం. పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడు కూడా. ఏంట్రా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? ఏంటి గొడవ పడుతున్నావా? మేము గొడవ పడుతున్నాం నీతో చెప్పుకున్నావా? మరి మీ నాన్న ఎక్కడికి వచ్చి గొడవ చేశాడు, దాన్ని ఏమంటావు? అనవసరంగా ఆయన ఎందుకు లాగుతారు? అనవసరంగా మీ నాన్నే మా జోలికి వచ్చాడు. మాతో గొడవ పెట్టుకోమని మీ నాన్నతో చెప్పావా? లేదు, పని పాటు లేకుండా బేవర్స్గా తిరుగుతామని చెప్పావా? ముందు నా చుట్టూ తిరగడం ఆపండి రా బాబు. తిరగడాలు ఆపేస్తాం, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దాం. బాగా ఆలోచించే చెప్తున్నారా? చెప్తున్నావు. సరే, బాటిల్ మొత్తం నేనే తాగాలంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేయ్ ఏంట్రా అనవసరంగా బాగుతావు? వీడు పసిపాలుడ్రా, వీడికేం తెలుసురా? వీళ్ళనే కాదు ఊళ్ళో ఉండే అందరి నాన్నలో వాళ్ళ పిల్లలు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎగురుతూ ఉంటారా? ఆహా, సూపర్ ఫిగరే. ఓ మాది నుంచినే ఫేస్ లో ఏదో మిస్ అయిందే. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి అందరూ గోలు చేస్తున్నారు? ఈ క్యాండిడేట్ ఎవరు? ఏం అడుగుతారులే, చకచక బాత్రూమ్ పక్క పోతున్నానా? సరసరం అంటే ఎవరో చేతులు పెట్టలాగారు. ఎవర్రా అని చూస్తే బుర్కా తీసి ఇకిలిస్తున్నాడు. భయపడి గోల్ చేస్తే ఆ అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చారు. ఏది అందగాడి మొహం ఒకసారి చూపించు. మీరే చూడండి ఈ అందగాడిని. వీడికి ఇంకా హెవీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బుర్కా తీసేద్దామే, రండి మీ సంగతి చూద్దాం. మొదట్లోనే టఫ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శివాని. రండి సార్ రండి. మేడం, సార్ మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. నమస్తే మేడం, నా పేరు పగడాల పాపారావు, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ని. ఓకే ఓకే, ముందు మ్యాటర్ చెప్పు. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. షార్ట్ గా చెప్తా మేడం, సూపర్ యాడ్ కోసం గొప్ప కాన్సెప్ట్ రెడీ చేశా. మీ నాన్న మీతో ఓకే అనిపిస్తే తనకు ఓకే అన్నాడు. ఇలా చూడండి, ఈ స్టోరీ టెల్లింగ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇంటి దగ్గర. ఇది కాలేజ్, బయలుదేరండి. మేడం మేడం, ఓన్లీ 2 minutes నీకోసం సింపుల్ గా చెప్పేస్తాను మేడం. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఏమండి ఏమండి, మీ ఫ్రెండ్ కాస్త నచ్చ చెప్పండి. సార్ చెప్పాలని ఆశపడుతున్నాడు కదే, వినవే? అయితే చెప్పుకో. థ్యాంక్ యూ మేడం. దీన్ని పట్టుకోండి మేడం. ఓపెన్ చేయగానే ఇంద్రలోకంలో శివుడికి పార్వతికి కళ్యాణం. శివుడు పార్వతి మేడలో తాళి కట్టబోతుంటే తాళి కట్టించుకోనట్టు పార్వతి మేడం మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏ లవ్ అఫేరా? లేదు మేడం, మ్యాటర్ అక్కడే ఉంది. శివాని పట్టు సెంటర్ నుంచి పట్టు చీర తాళి కట్టించుకుంటానంటుంది. ఏమైంది?
అప్పుడు ఏమైందంటే అక్కడే ఫ్రీజ్ చేసి పట్టంటేనే శివాని 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 అని పేరేస్తాం. అయ్యో ఓకేనా మేడం? ఏంటిది మేడం ఇది? నువ్వు కాన్సెప్ట్ ఓపెన్ చేసావు, మేడం క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఈ పోస్టర్లతోనే నా జీవితం అయిపోయేటట్టుంది. శృంగార దేవత, దీని వెనక ఏముందో చూద్దాం. ఆహా, ఓహో, ఎన్నాళ్ళ నుంచి జాగ్రత్తించేది నువ్వేనా? అనా అనా వెనకేముందో చూద్దాం. చూడాలంటే ఈ ఎర్రలోకి వెళ్ళి చూడరా. ఇక్కడికి వచ్చి పోస్టర్లు ఇచ్చి రేపు వస్తాను, కుక్కను వదిలిపెడతా. ఏంటి రా సరుకొచ్చారు. సరికా ఏంటి సడన్ గా పార్టీ? ఇదిగో వీడికి ఈ లోకంలో ఎవరికి జరిగిన అద్భుతం జరిగిందట, ఏంటని అడుగు. అంత అద్భుతం ఏం జరిగిందిరా? ఒక పిల్లరా? కాదు 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 కాదు, ఒక నైటీ. ఓ, ఒక పిల్లని నైటీలో నైట్ చూసుంటాడు. పెద్ద అద్భుతం రా ఇది. ఆ నైటీ కోసం ఈ నైట్ పార్టీ. అది కాదురా, నువ్వైనా వినరా. ఒక పాప. కాదు 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 కాదు, ఒక బొమ్మ. ఇప్పుడే అర్థమైంది. నైటీలో ఉన్న ఒక పాప, దానికి ఒక పసిపాప, ఆ పాప చేతిలో ఒక బొమ్మ, అందుకే ఈ పార్టీ. సూపర్ రా. ఎరా అంతేనా? నేను చెప్పేది వినకుండా మాట్లాడతారేంట్రా? ఇలా చూడరా, బీర్ చేతిలో ఉండగా నువ్వేం చెప్పినా అర్థం కాదు. 30 బాటిల్ పూర్తి కానీ అప్పుడు చెప్పి అర్థం అవుద్ది. తాగి చావు. ఇప్పుడు చెప్పరా. బాగా వినండి. ఒక పిల్ల. ఆ. రేయ్, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది, నేను చెప్తాను విను. ఒక పాప ఒక చిన్న పాపని తీసుకుని కొట్టుకెళ్లి బొమ్మను కొందామని అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బులు లేవు. ఏం చేస్తుంది? ఏడవకమ్మా ఏడవకు, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, మిఠాయి తినిపిస్తే ఏడవకు. ఇదంతా నీకెలా తెలుసురా? నాకే కాదురా, ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఇది పా సినిమాల పాటే కదరా, అంతే కదరా? అంతేరా? మీతో చెప్తాను చూడు. రాకపోతే ఏరా, వాడేదో ఓపెన్ చేద్దామని వచ్చాడు, వాడిని ఓపెన్ చేయకుండా చేశావు. వాడిని ఓపెన్ చేయకపోతే పోనీ నన్నేనా ఓపెన్ చేయని? కుదరదు, ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేద్దాం. చెప్పరా, ఐజీఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎవరికి ఏం చేశారా మీరు? అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాలి. అయితే ఓపెన్ చేయండి రా. థ్యాంక్ యూ సార్. యాడికి పోతాండారా? మీరే కదండి పొమ్మన్నారు. ఓపెన్ చేయమని కానీ బయటికి పొమ్మల్లా కూర్చో. కూర్చొని ఉండడానికి ఇదేమైనా వెస్ట్రన్ ట్రైలట? ఫ్లాష్ బ్యాక్ సార్. బుద్ధి ఉంటారా మీకు? ఎవరికి? నాకా నీకా? నా ఇంటి ముందరే తీసుకొడుతూ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? రాయ్, మేమిద్దరం ఇంటి బయట పోసుకుంటున్నాం, నువ్వు ఇంటి లోపలే పోసుకుంటున్నావు. నీకు బుద్ధి ఉందా? నేనెవరో తెలుసా? రిటైర్డ్ ఐజీ బ్రహ్మానందానిరా. బ్రహ్మానందం కామెడీ నటుడు. సూపర్ కామెడీ చేస్తున్నారు సార్. ఏంటి లుక్ ఇస్తున్నారు? ఇప్పుడు చూడరా. ఏయ్, ఇట్రండి ఇట్రండి రండి. ఇప్పుడు చూడు, నేనేంటో చూపిస్తా. రేయ్, ఏంటన్నా? ఇక్కడ పిసుకోడండి రా. ఎందుకన్నా? ఇక్కడ పిసి కొట్టిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇస్తాడు అంటున్నాడు రా. అలాగా? కొట్టండి. పోయండి, పోయండి. ఇప్పుడే ఇప్పుడే ఏమంటావ్? ఇప్పుడే ఏమంటావ్? ఎంత ధైర్యరా మీకు? ఐజీ బ్రహ్మానందం గారిని కామెడీ ఆర్టిస్ట్ అంటారా? సార్, రైమింగ్ భలే చెప్పారు సార్. నా టైమింగ్ బానే ఉంది, మీ టైమింగ్ బాగాలేదే. ఎరా, ఇండియాలో అన్ని ఇళ్ళు ఉండగా మీకు పిసుకోవడానికి ఐజీ గారి ఇల్లే దొరికిందా? సార్, నేను పక్కనున్న జడ్జి గారి ఇంటికే వెళ్దా ఉన్నాను. వీడికేమో బాగా అర్జెంట్, ఐజీ గారి గోడ ముందే పోచేద్దాం అన్నాడు. ఎన్ని గుండెలరా మీకు? ఎందుకు సార్ చెవులు పట్టుకున్నారు? చెవులు కుట్టిస్తారా? సార్, నాకు ఇంకా కొట్టలేదు సార్. తిరుపతికి వెళ్ళి కుట్టించుకుందామా? మీకు సెంట్రల్ జైల్లో నేనే కుట్టేస్తాను రా. ఎవరింటికి వెళ్ళారు? ఐజీ గారి ఇంటికి వెళ్ళాము. ఎందుకని వెళ్ళారు? యూరిన్ పోసుకోవడానికి పోయాము. ఇంకోసారి వెళతారా? వెళ్ళమంటే వెళ్ళము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, పంతులు ఉద్యోగం అలవాట్లు ఇంకా పోలేదు? ఏదో అలవాటైపోయింది సార్. ఇదేం కేసు? యూరిన్ కేసు సార్. తెలివి తక్కువ ఎందుకే బండి తాళాలు బాగొట్టి నా ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అవును, అన్నిటికీ నన్నే అనండి. ఎదురు సమాధానం మాత్రం కరెక్ట్ గా చెప్తావు. సార్ సార్, ఇంటికి వెళ్ళినప్పుడు కంగారులో బండి తాళాలు పోగొట్టింది. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, కానీ స్టార్ట్ కావట్లేదు. మీ బండి తాళం ఒకసారి ఇస్తే దాంతో ట్రై చేస్తాను. ఇప్పుడు మీ బండి స్టార్ట్ చేయాలి, అంతేగా? అవును సార్. తప్పకుండా. ఓకేనా సార్? చాలా సంతోషం తమ్ముడు, త్వరగా వచ్చి కూర్చోవే. తమ్ముడు కొంచెం ప్రసాదం పెట్టవే. అయ్యో నా బైకు! ఆగరా! నా బైకు! ఆగరా! ఏంటి, అది మీ బైకా? చెయ్యని తప్పుకి ఎందుకండి సారీ చెప్తున్నారు అంది.
ఈరోజు తప్పు చేయను నువ్వు దొంగ ఎలా అవుతావు అంది. ఇంకా రేపేముంటుందో తెలియట్లేదురా. దానికేం కంగారు పడదురా, వేగంగా పరిగెత్తుకొచ్చి నేను కౌలించుకుని ఐ లవ్ యూ చెప్తుందిరా. అలా అంటుందా? రే బస్వన్న ఆపకుండా వాయించు. విషయం తెలియకుండా వాయించినంతే. ఈడో పెద్ద ఇళయరాజా సిచ్యువేషన్ చెప్పగానే బ్యాంకాంగ్ హాంకాంగ్ పోయి ట్యూన్ రెడీ చేసి సీడీ పంపిస్తాడు. ఆ 4 బొక్కల మీద వేళ్ళు అడిస్తూ పోదరా. రేయ్ వాడిని తక్కువ అంచనా ఎక్కండ్రా. వాడు వాయించడం వల్ల అమ్మాయి నవీంద్ర బాబు. వీడు అంత కష్టపడి ఎందుకు పోదాలి? వీడి ముఖం చూస్తుంటేనే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చూడు ఫోన్ కూడా నవ్వుతుంది. తప్పు కూడా తొండ ఫేసుడా. హాయ్ హాయ్ హాయ్. రేయ్ విక్కీ ఏ విధంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అదే విధంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తానని పడట్లేదు. ఏదో ఒక రాగం వాయించరా. రేయ్ చూస్తుందిరా. రేయ్ నవ్వుతుందిరా. వాయించు వాయించు. రేయ్ వస్తుంది వస్తుంది. వాయించు వాయించు. రేయ్ వర్కౌట్ అయిందిరా. ఐ టు ఐ చూస్తుందిరా. మనం వాయిస్తే అంతే. నేను కాదు. పిక్చర్కి వెళ్దామా పార్క్ వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రేయ్ ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరమా? ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నదేంటి? ఇంతకాలం ఇలాంటి మ్యూజిక్ వాయించే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ గా వాయిస్తున్నాడు. తెలియట్లేదు. పోవే పో. బాగా వాయిస్తాడు. నిన్ను తాడు మీద నడిపిస్తూ కింద వాయిస్తూ ఉంటాడు. ఊరికే వాయించేవాడిని అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేశాను. వాడిని ఈ అమ్మాయి లేపుకెళ్ళిపోయింది. నేనే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఒరే దున్నపోతా అక్కడేం చేస్తున్నావు? బండి లోపలేట. మీ పేరు? వెకిల్ వస్తున్నాయిగా, నీళ్ళు తాగండి. బై ది వే నా పేరు విక్కీ అండి. ఇదేనండి నా ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను గమనిస్తున్నారు. ఈ రోజే దగ్గరకు వచ్చి పేరేంటని అడిగారు. అది కూడా చెప్పనివ్వకుండా ఈ ఎక్కిళ్ళు అడ్డుపడుతున్నాయి. ఏ ఎక్కిళ్ళు నేను పేరు చెప్పక ముందు వచ్చి ఉండొచ్చు కదా, లేదా నా పేరు చెప్పిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. మీకు మాత్రమే ఎందుకండి ఇలా జరుగుతోంది? అదే అర్థం కావట్లేదండి. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు. 2 నెలల క్రితం నేను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే అయ్యో సారీ అండి. ఎందుకు సారీ? పర్వాలేదు, టచ్ చేయండి. 1000 రూపాయలే. దేనికండి? అరికాల నుంచి ఒళ్ళంతా మత్తెక్కిపోయేలా కంపెనీ ఇస్తాను, ఏమంటారు? సరే అంటే నువ్వు ముందుకెళ్ళి నుంచో, నేను తర్వాత వస్తాను. హలో, చూస్తే డీసెంట్ గా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారంటే? సిగ్గుపడితే పనులు అవుతాయా? కావాలంటే రేటు తగ్గిస్తాను. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? మగాళ్ళని మనశ్శాంతిగా ఉండేవారా మీరు? ఏవయ్యా, ఇష్టం లేకపోతే మానేవయ్యా, ఎందుకు ఊరికే గొడవ చేస్తా? ఏంటి ఇష్టం లేకపోతే వదిలేసేది? అదే ఓ మగాడు పిలిస్తే ఊరుకుంటారా మీరు? మిమ్మల్ని మామూలుగా వదలకూడదు. ఎరా, నన్ను గుర్తింది కాకుండా నన్ను పక్కలకు రమ్మంటావా? ఏంటి మాట మార్చేసావు? ఎరా, నాకు 1000 రూపాయలు ఇస్తానంటావా? అలా చూస్తారంటే దానికి తగ్గించండి, బాగా గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎరా, నీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? చూడండి సార్, ఈ అన్యాయాన్ని. డబ్బులు ఇస్తాను, వస్తావా అని అంటున్నాడు. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈవిడ వస్తావా అనిపించి ఇప్పుడు మాట మార్చేసింది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. అంటే వాళ్ళ అబద్ధం చెప్తున్నారా? ఎక్కరా బండి, ఎక్కరా బండి. తప్పుగా అనుకోకండి, నా పాపలేకపోతున్నాను. పర్లేదు వదిలేండి. అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతారు, మీరు సంతోషంగా నవ్వుతున్నారు. నాకు సంతోషంగానే ఉందిలేండి. మీరే చెప్పండి, నేను మంచివాడిని ఎలాగండి ప్రూవ్ చేయాలి? ఆ అమ్మాయి వచ్చి చెప్తే గానీ నేను మంచివాడిని ఎవరు నమ్మరు. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అనుభవించి మనసు బాండబారిపోయింది. సంతోషమే తెలియకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొన్నాళ్ళుగా నా మనసులో సంతోషం వస్తూ పోతూ ఉందండి. ఎందుకు అంత సంతోషం? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, చెప్పండి. ప్లీజ్ వదిలేయండి. ఇప్పుడు చెప్తారా లేదా? నేను చెప్తాను మేడం. అయ్యో, ఇక్కడికి కూడా వచ్చేసావా? కొత్తగా ఒక కాన్సెప్ట్ రెడీ చేశాను మేడం. ఈ కాన్సెప్ట్ కు మీరు ఓకే చెప్పారంటే ఆ తర్వాత నా లైఫే మారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిజంగానే నీ లైఫ్ మారిపోతుంది. వెళ్ళరా ఇక్కడ నుంచి. సార్, మీరు మేడం గారు లవరే కదా, మీరు చెప్తే తప్పకుండా వింటారు సార్. దయచేసి నా గురించి కాస్త చెప్పండి సార్. అనవసరంగా ఎక్కువగా వాగాను. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో లేదు. బైక్ ఇక్కడ ఉంది. వెళ్ళి కుడివైపుకి వెళ్ళి చూడు పో. అటుపక్కే చూసాను, కనపడలేదు.
ఈ వైపున నువ్వు అన్నం ఏ చేత్తో తింటావు? చేత్తో. కర్మరా బాబు, అయితే ఆ వెనక సైడ్ వెళ్ళి చూడు. ఆ అమ్మాయిలంతా తెలివి మీరిపోయారు. చూడరా ఎక్కడికి చేస్తున్నాడు. చూడు, ఈ కాలం కుర్రాళ్ళు ఎంత తెలివి మీరిపోయారు. అన్ని పనులు ముగించుకున్న తర్వాతే లవ్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే లేటెస్ట్ మోడల్ బైక్ లాగా. వీడు ఉన్నాడు పాత మోడల్ మోపెడ్ లాగా. ఆ అమ్మాయి నన్ను చూసింది, ఆమె నవ్వింది, ఆమె సైగ చేసింది అని ఆ అమ్మాయి చేసినవి చెప్తాడే తప్ప ఈడేం చేసి చెప్పడే. వాడు చెప్పడరా, ఏం జరగబోతుందో నేను చెప్తా. తమ్ముడు పెళ్లికి వీడే వెళ్ళి ఎంగిలాకులు ఎత్తాడు, అదే మాది లవర్ పెళ్లి వీడే దగ్గర తాళి కట్టేస్తాడు. ఇది జరగబోయేది. తెలియకుండా మాట్లాడకండి రా. తమ్ముడికి పెళ్లి చేయమని చెప్పింది నేనేరా. అప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీకు పెళ్లి చేయమని చెప్పి చూద్దాం. నేనేం అనలేదు తల్లి, నువ్వే మాట్లాడు. వచ్చింది రాక్షసి. ఏంటే స్కూల్కి వెళ్ళదా? నేను డుమ్మా కొట్టాను. ఉద్ధరించావు. ఇప్పుడు డొమ్మా కొట్టు, రేపు బీటు కొట్టు, ఎల్లుండి కట్టుకొని మొగుండు కొట్టు. ఊరుకోండ్రా. ఎందుకే డుమ్మా కొట్టు? డైలీ స్కూల్లో నన్ను అక్కడ కొడుతున్నాడు. వచ్చి అడగమంటే మీ అమ్మ రానంటుంది, మీ అక్క రానంటుంది. అందుకని నా దగ్గరకు వచ్చావా? దానికి నేనే కారణం. తర్వాత మీ తాతయ్య నన్ను తిడతాడు. నువ్వు అక్కడవే వాడు కొడతాడు వీడు తిడతాడంటూ 4 తలిచి స్కూల్ వెళ్ళి కూర్చోబెట్టడానికి. ఎవర్రా ఎవరిని తన్నది? నిన్ను కాదు తల్లి, నిన్ను కొట్టిన వాడిని కొట్టమని చెప్పాను. వెళ్ళు తల్లి వెళ్ళు. తీసుకెళ్ళు. ఇక నుంచి వాళ్ళతో తిరగదు మావయ్య, వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక మీద వాళ్ళ మొహం కూడా చూడు. ఏదైనా జాబ్ చూసుకోవాలి. నువ్వు వెళ్ళి వస్తున్నా. మీరేంటి ఇక్కడ? మీరేంటండి చిన్నపిల్లలతో ఆడుతున్నారు? అది కదండి, ఇది మా అక్క కూతురు. నా కళ్ళు ఎదురుగానే ఒక కుర్రాడు దీన్ని కొట్టి పారిపోయాడు. వాడు ఎటు వెళ్ళాడా అని వెతుకుతున్నాను. ఎక్కడున్నాడు వాడు? వీడు 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 ఆగండి. వీడు మా అన్నయ్య కొడుకు. శశి, ఇక్కడ నుంచి నువ్వు తన్ని కొట్టకూడదు. మీరిద్దరు ఫ్రెండ్స్. ఓకే. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య లవ్వేమో. మీరు ఎక్కడికి వెళ్ళదు, నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజేదో కంగారులో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలియదు. ఈ రోజు పూర్తిగా తెలిసి వచ్చాను. ఏంటి చూస్తున్నారు? మీరిద్దరు ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్ మధ్యలో వస్తే తప్పే లేదు. ఏంటి మేడం, నేను చెప్పింది కరెక్టే కదా? ఎవరిని చూసి ఫ్రెండ్స్ అంటున్నావు? ఏంటి మీ చెల్లెలా? అమ్మా, నా లైఫ్ పోతే పర్వాలేదు. ఈ రోజు మీ లైఫ్ ఇక్కడే ఇప్పుడే తెలియాలి. ఇద్దరు పక్కపక్కే ఉన్నారు. లవరన్నా కొడతారు, చెల్లెన్నా కొడతారు. ఇప్పుడేం చేసేది? ఇంతకి వీళ్ళెవరో నాకు తెలియలేదే. ఊరుకున్న వాళ్ళని ఊరికే ఉండనివ్వక అనవసరంగా గెలికి ఆ చెంప ఈ చెంప వాయించుకున్నాను. నాది బుద్ధి తక్కువ.